ఇండియా ఆయిల్ ప్లాన్ 2 ఆప్షన్స్ ఏంటి సార్? ఇదే దాని కంటిన్యూషన్. హర్దీప్ సింగ్ భారత ఇంధన శాఖ మంత్రి మాట్లాడారు, భయపడకండి లాక్డౌన్ మేము పెట్టడం లేదు అని ఒక హామీ ఇచ్చారు. ఓకే, మరి ఎందుకు అసలు ఇలాంటి వాతావరణం తెచ్చారు? అది కూడా ఒక వ్యూహాత్మకమే. అంటే ఇంధనం కొరత అసలు లాక్డౌన్ కోవిడ్ రోజులు ప్రస్తావించేది ప్రధానమంత్రి కదా. ఎందుకు ఒక ఆందోళనకు గురి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, మీకు తెలుసు. ప్రజలు భయోత్పాతానికి గురైనప్పుడు ఒక విధంగా బిహేవియర్ ఒకటి ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ శాస్త్రం. కాబట్టి ఒక భయోత్పాతానికి ప్రజలు గురయ్యారు. నగరాలన్నింటిలో పెట్రోల్ బంకులు కిటకిటలాడిపోయాయి, ధరలు పెరిగిపోయినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి మేము లాక్డౌన్ అని ఏం చెప్పలేదు, మీరేం భయపడకండి, మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయి అని కొంచెం భరోసా కల్పించడం కోసం పెట్రోల్ యొక్క ధర ఒక 10 రూపాయలు తగ్గించారు. అంటే అన్నీ కాదు, కొన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తుల ధర ఒక 10 రూపాయలు తగ్గించారు. అదే సమయంలో విమానాల్లో వాడే ఇంధనం రేట్ ఏమో పెంచారు. సో ఇలాంటి కొన్ని వ్యూహాలు ఎత్తుగడలతో పరిస్థితి బాగానే ఉంది అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకసారిగా $70 నుంచి $110 ఈ పెట్రోల్ ధర పెరిగినా కానీ మేము భరించామే కానీ ప్రజల మీద భారం వేయట్లేదని కూడా హర్దీప్ సింగ్ చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఇరాన్ మనకు చమురు తెచ్చుకోవడానికి మనల్ని మరో 4 దేశాలను, అంటే ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్, ఈ 5 దేశాల నావాలను మేము అడ్డుకోమని చెప్పి వాళ్ళు ప్రకటించేశారు. కాబట్టి ఇరాన్తో సంబంధం పెంచుకొని చమురు సరఫరా ఇలాగే కొనసాగించుకోవటం అనేది ఒక ఆప్షను. రెండోది కొన్ని పరిమితమైనవి ఏమన్నా చేసి ఎలా చేసుకోవాలని సో ఈ ఆప్షన్స్ను మేము వర్కౌట్ చేస్తున్నాము. లాక్డౌన్ అయితే పెట్టమని చెప్పి ఒక హామీ ఇస్తున్నారు ఆయన. సో మొత్తానికి ఇంధనం కొరత లేనట్లేనా సార్? ఎందుకంటే 2-3 రోజుల క్రితం హైదరాబాద్ లో పెట్రోల్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మీరు తర్వాత మూసేస్తున్నారు, నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి, రేట్లని రవాణా రేట్లు పెరిగిపోయినాయి, కొన్ని ఆపేశారు. అలాగే హోటల్స్ మూసేశారు, హాస్టల్స్ మూసేశారు. అవును, కాబట్టి కొంత అల్లకల్లోలం అయితే వచ్చింది. బలంగా మనకు ఉన్నది ఒక నెలకు సరిపోతాయి అది ఇది అంటున్నారు. వీ హ్యావ్ టు సీ. అంటే ఈ లోపల దేని మీద ఆధారపడి ఉంటుందంటే యుద్ధం తాత్కాలికంగానైనా ఆగిపోతుందా లేదా. తాత్కాలికంగా ఆగినా కొన్ని పనులు చేసే అవకాశం ఉంది. అందరినీ తిడుతున్నారు ట్రంప్, నాటో దేశాలు మేము పిలిచినప్పుడు రాలేదు అది ఇదని. సో బలప్రయోగంతో ఏం చేయలేరు. అవును, ఎలా పరిష్కారం చేస్తారన్నది అయితే ఇండియాకైతే ఇరాన్ హామీ ఉంది కదా. ఇండియా చమురుకైతే ఇబ్బంది లేదు, కొన్ని సమస్యలు ఉంటాయి అంతవరకే.